డైరెక్ట్ కంటెంట్‌కి వెళ్తే ఆల్రెడీ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోలో నా మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించిన. సో ఓవరాల్‌గా 7,000 ప్రాఫిట్‌లో ఉన్నాం లాస్ట్ మంత్. సో ఈ మంత్ స్టార్ట్ అయింది ఇవాళ ఆగస్ట్ ఫస్ట్. చూస్తే ఫస్ట్ రోజే కొంచెం బొక్క గట్టిగా పడ్డట్టుంది. సో పిఈ ఒకటి బై సెల్ చేసిన, సారీ ఈ 700 పిఈ ఒకటి బై చేసిన. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కింద పడ్డది, తెలిసిందే. స్ట్రాటజీకి వెళ్ళిపోతే ఇది నిన్న తీసుకున్న ఐరన్ కౌంటర్. ప్రీవియస్ వీడియోలో ఒక ఐరన్ కౌంటర్ ఓపెన్ పొజిషన్లో ఉండే. సో అది ఈ స్టాప్ లాస్ హిట్ అయింది 1200. అండ్ ప్రజెంట్ అయితే ఒక స్ప్రెడ్ తీసుకున్నా, 24,500 పిఈ సెల్ చేసిన. పిఈ సెల్ అంటే కాల్ బై అన్నట్టు, అంటే టిల్ ఎక్స్పైరీ వరకు 24,500 పైన ఉంటుంది అని చెప్పి నేను అనుకొని బై చేసిన. అరౌండ్ 600 ఉన్నప్పుడు బై చేసిన. ఇది ఒక 40 పాయింట్స్ కింద పడదు కాబట్టి ఇట్లా ఓవరాల్గా -2,000 ఉంది. ఇది ఒకవేళ ఎక్స్పైరీ వరకు 24,500 పైన క్లోజ్ అయితే నాకు వచ్చే ప్రాఫిట్ 5,800. మ్యాక్స్ లాస్ -13,000. సో -13,000 ఉందని అంటే అక్కడ వరకు ఉంచుతాను కాదు. ఒకవేళ మార్కెట్ 24,500 లెవెల్కి కింద క్లోజ్ అయితే, 500 కూడా కాదు, 24,525 లెవెల్ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతా. మీకు చూపిస్తావు లెవెల్ ఇక్కడ. ఇది లెవెల్స్ ఇక్కడ కింద కనబడుతుందా 24,525 అని చెప్పి. ఇది ఆ లెవెల్ కింద ఒకవేళ డే క్యాండిల్ క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతా. డే క్యాండిల్ చూపిస్తా ఎందుకు దాని కింద. ఇది చూస్తే ప్రీవియస్గా సపోర్ట్ ఎంత ఉంది, ఇది 24,525 సపోర్ట్. దాని పైన ఎప్పుడు క్లోజ్ కాలేదు, దాని కింద ఎప్పుడు క్లోజ్ కాలేదు, పైన క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉందా, ఇది ఎప్పుడంటే మొన్న అప్పట్లో ట్రంప్ ఒకసారి గట్టిగా ఉన్నట్టు టారిఫ్లు వేస్తూ ఉన్నప్పుడు పడ్డది కదా, అరౌండ్ 2-3% అనుకుంటా అప్పుడు ఆ రోజు. సో అది ఎక్స్క్లూడ్ చేస్తే 24,525 అయితే ఇంపార్టెంట్ లెవెల్. దేనికన్నా కింద ఒక డే క్యాండిల్ క్లోజ్ అయితే పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోతా. దాని తర్వాత ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తా, అప్పుడున్న మైండ్ సెట్ని బట్టి. ఒకవేళ బిగినర్స్ అయితే బయింగ్ని అవాయిడ్ చేయండి, సెల్లింగ్లో కొంచెం క్యాపిటల్ అరేంజ్ చేసుకొని సెల్లింగ్ వచ్చేది బెటర్. కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెగిటివ్ రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, ఛానల్ బయోలో ఉంటుంది. థ్యాంక్ యూ.